నమస్కారం. అందమైన భామలు బ్యూటీ లైఫ్ విత్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. వెల్కమ్ టు వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. పేరుకి 2 అక్షరాలైనా అన్నిటికి మించినది, అన్నిటిని ఎంచినది. మరి అలాంటి స్పెషల్ ఎపిసోడ్‌లో మనతో పాటు ఒక అందమైన భామ, తెలుగింటి ఆడపడుచు, 'మాయా' మూవీ హీరోయిన్ సంధ్య బైరెడ్డి గారు మనతో ఉన్నారు. సంధ్య గారు is an entrepreneur, president of an IT firm, director and CEO of a dance and fitness studio in Virginia, model and brand ambassador for labels in US and India. అంతేకాకుండా ఆవిడ ఎన్నో బ్యూటీ ప్యాటర్న్స్‌లో పాల్గొని మిసెస్ తానా డీసీ 2019, మిసెస్ తానా మిసెస్ పాపులర్ అవార్డ్, మిసెస్ భారత్ యూఎస్ఏ విన్నర్, మిసెస్ వరల్డ్ వైడ్ పాపులర్ అవార్డ్, మిసెస్ దీవా డాషింగ్ 2020 అవార్డ్‌ని గెలుచుకున్న సంధ్య గారు ఒక ఫ్యాషన్ షో డైరెక్టర్, షో స్టాపర్ ఇన్ వర్జీనియా అండ్ డీసీ మెట్రో ఏరియా. అంతేనా, సంధ్య గారు 2 కిడ్స్‌కి మదర్ అండ్ ఎ ఫిలాంథ్రపిస్ట్. అంతేకాకుండా సోషల్ సర్వీసెస్ పై తనకున్న మక్కువతో ఎన్నో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌కి, చారిటీస్‌కి తన నిస్వార్థ సేవలని అందిస్తున్నారు. హాయ్ సంధ్య గారు, వెల్కమ్ టు ది షో. Hi, Lavanya. Thank you so much. And that was a beautiful intro. Thank you. I'm honored. యాహ్! చాలా బాగున్నారు. రెడ్‌లో యూ లుకింగ్ రియల్లీ క్యూట్ అండ్ హాట్. Thank you. I would say the same to you. ఎంత ముద్దుగా ఉన్నావో శారీలో. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. సో యాహ్! వాలంటైన్స్ డే ఎపిసోడ్ రోజు మీరు రావడం ఇస్ లైక్ రియల్లీ గ్రేట్ ఫర్ ద షో. సో సంధ్య గారి మాటల్లో అసలు లవ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సంధ్య గారు మాతో పంచుకుంటారా? Love to me is being unconditional. You being yourself to whoever is with you. So, నువ్వు నువ్వుగా ఉండడమే is love to me. బా చెప్పారండి. చాలా బా చెప్పారు. సో ముందు మనల్ని మనం ప్రేమించుకుంటేనే పక్కన వాళ్ళని ప్రేమించగలము. సో యాహ్! సో చాలా బా చెప్పారు సంధ్య గారు. సో యాహ్! నెక్స్ట్ యాక్చువల్‌గా మనం అసలు మీ గురించి తెలుసుకోవాలంటే నేను చాలా విన్నాను. చాలా సార్లు తెలుసుకున్నాను. సో నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తానా డీసీలో ఒక ఫ్యాషన్ షోని మీరు చేశారు. అంటే ఇట్ వాస్ లైక్ చాలా బా జరిగింది అండ్ కోఆర్డినేటింగ్ సో మెనీ పీపుల్ వాస్ రియల్లీ టఫ్. సో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది అంతమందితో చేయడం? ఇట్స్ నాట్ ఈజీ లావణ్య. అంటే కోఆర్డినేటింగ్ ఫ్యాషన్ షో ఇట్స్ ఫన్. అంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. బికాజ్ ఐ లైక్ మీటింగ్ విత్ పీపుల్, కొరియోగ్రాఫింగ్ న్యూ స్టఫ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఇట్ వాస్ వెరీ టఫ్ బికాజ్ ఆ టైంలో నేను పాజెంట్‌లో పార్టిసిపేట్ చేశాను. అండ్ దెన్ ఇంకొక నాకు డాన్స్ స్కూల్ ఉంది కదా! సో, ఆ డాన్స్ స్కూల్ నుంచి ఒక పెద్ద కర్టెన్ రైజర్ పెర్ఫార్మన్స్ ఒకటి ఇచ్చాం మేమందరం. సో, ఇట్ వాస్ నాట్ ఈజీ కోఆర్డినేటింగ్ లైక్ 45 ఇమాజిన్ లైక్ 40 మంది అమ్మాయిల్ని అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి కోఆర్డినేటింగ్, కొరియోగ్రఫీ అందరు టైమ్ స్కెడ్యూల్స్ అన్ని మీట్ అవ్వాలి. డ్రెసెస్ అండ్ వి హావ్ 3 పాపులర్ డిజైనర్స్ ఫ్రమ్ ఇండియా హూ స్పాన్సర్డ్ ఫర్ ద షో. సో ఓకే. ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. నాకైతే పిచ్చ వర్క్ ఉండేది. కోఆర్డినేటింగ్ డ్రెసెస్ ఎవరికి సరిపోతది, ఏ గ్రూప్, ఏ థీమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఐ మస్ట్ సే ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఇట్స్ మై ప్యాషన్. నాకు కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టము. యాహ్! And then um, half of them are married women showlo, ఓహ్! and half of them are teenage girls and teenage boys. So యాహ్! to me it's a challenge bringing them all together because imagine women మనం పెళ్లి చేసుకున్నాక పిల్లలు, ఇంట్లో వర్క్ అని, ఆఫీస్ వర్క్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ it takes a lot for you to give some time for yourself, ట్రూ. come out there, show what you can show. I mean, learn what you can, meet people, share interests and all of that. అది ఒక ఛాలెంజ్. అయితే టీనేజ్ పిల్లలు వాళ్ళకైతే అది ఒక ప్లాట్‌ఫార్మ్. సో, యాహ్! it was a lot of fun, and the moms and the parents used to tell me like the kids adore you, they learn so many things from you. నీ షో అయితే we wanted to send them to you అట్లా అనేసి. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్. అంటే షో కూడా బాగొచ్చింది. మనం కష్టపడింది కనపడుతది కదా! సో నేను చూసాను యాక్చువల్లీ. అంటే నేను చూసినప్పుడు అంటే యూజువల్లీ విమెన్‌ని కోఆర్డినేట్ చేయడం ఇస్ లైక్ ఓకే అనిపిస్తుంది అట్ టైమ్స్. కానీ విత్ మెన్ కూడా మీరు కోఆర్డినేట్ చేసి ఆ షో చేయడం ఇస్ లైక్ రియల్లీ ఆసమ్. అంటే చాలా కన్నుల పండుగ ఉంది. అండ్ మన కల్చర్ విత్ మైథలాజికల్ సాంగ్స్‌ని ఇంక్లూడ్ చేస్తూ మీరు అది చేశారు. సో దట్ ఇస్ అ గ్రేట్ ఇన్నోవేషన్. అంటే యూజువల్లీ మనం మూవీ సాంగ్స్‌తో అలా చూస్తాము. బట్ సంథింగ్ విత్ మైథాలజీ ఆల్సో యూ కనెక్టెడ్ ఇట్ అండ్ యూ డిడ్ ఇట్. సో దట్ వాస్ ఫెంటాస్టిక్. అసలు యాక్చువల్లీ ఆ థాట్ చాలా బాగా అనిపించింది.
అండ్ ఆ తర్వాత మిమ్మల్ని క్వీన్ ఆఫ్ హార్ట్స్ అని కూడా పిలుస్తారని తెలిసింది మాకు. సో గుడ్ టు నో క్రౌడ్ థాట్. వచ్చిన దగ్గర నుంచి the people used to start calling me queen. I don't know how you learned it, but it's funny. But I like it. I love being loved. So సో అదే కదా! అందుకే మీరు ప్రేమను అంతలా పంచుతున్నారు. అంటే ఐ లైక్ బికాజ్ ఆ షో డిజైనింగ్ అంతా గూడా చాలా ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చాయి. అంటే ఆ డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్. సో యాహ్! హ్యాట్స్ ఆఫ్ టు ద కొరియోగ్రఫీ అండ్ యువర్ కోఆర్డినేషన్ యాక్చువల్లీ. thank you. Thank you for watching. హే! అబ్సల్యూట్‌లీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో మనం బ్యూటీ పాజెంట్ సైడ్ వచ్చేసాం గాబట్టి, సో నేను మీది 'తానా డీసీ' ఐ వాచ్డ్ ఇట్. ఓకే. యూ ఆర్ అబ్సల్యూట్‌లీ అమేజింగ్. అంటే క్రౌడ్ వర్ లిటరల్లీ షౌటింగ్ లైక్ సంధ్య సంధ్య అంటే ఇంకొక ఆప్షన్ లేదక్కడ. యూ ఆర్ రియల్లీ లుకింగ్ గార్జియస్. సో అనౌన్స్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే యూ న్యూ ఇట్ ఆర్ యూ వర్ లైక్ ఎక్స్‌పెక్టింగ్ ఓకే వస్తుంది అనుకున్నారా? ఒక్కొక్కసారి మనకి ఒక సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటది గదా! లావణ్య. లైక్ ఆ! మన ఎఫర్ట్ మనం ఇస్తాము. మన ఎఫర్ట్ తగ్గట్టు రిజల్ట్స్ కూడా వస్తే ఇట్స్ అన్ ఆసమ్ ఫీలింగ్ కదా! క్రౌడ్ లైక్ యూ సెడ్ నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను నా ఫ్రెండ్స్ ఉన్న ఒక్క లైన్ వాళ్ళు కొంచెం చీర్ చేస్తారులే అని అనుకున్నాను. బట్ ఐ లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్ దేర్, దేర్ పేరెంట్స్ వర్ దేర్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ తెలుసు కదా కమ్యూనిటీలో. యాహ్! సో ఆ చీరింగ్ అలా చేస్తుంటే నాకు ఐ థింక్ ఐ పుల్డ్ మై ఎనర్జీ ఫ్రమ్ ద క్రౌడ్. అలా గుడ్. చీర్ యాహ్! చేస్తుంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనేది. అండ్ అంటే ఎక్స్‌పెక్ట్ చేసావా అంటే నేనైతే ఒకటే అనుకున్నాను. ఇంట్లో నుంచి బయటకొచ్చేటప్పుడు మాత్రం అండ్ ఐ బిలీవ్ వన్ థింగ్. నువ్వు ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్. గుడ్. ఇఫ్ ఆ యూ హ్యావ్ యాటిట్యూడ్ ఉండాలి. యాహ్! వి కెన్ డూ రాక్ ఇట్ అని చేయాలి అని పట్టుదల ఉంటది కదా! యాహ్! యాహ్! ట్రూ. అబ్సల్యూట్‌లీ. అంటే ఫస్ట్ మనం వి కెన్ డూ ఇట్ అని మనం నమ్మితేనే కదా వరల్డ్‌ని మనం నమ్మించగలం. నమ్మితే ఆ ఎనర్జీ, ఆ వైబ్స్ ఆడియన్స్‌లోకి కూడా ఎళ్తది. వాళ్ళ నుండి మనం మళ్ళీ ఎనర్జీ బ్యాక్. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద షో. నిజం చెప్తున్నా. అంటే నాకు అప్పటికి సంధ్య ఎవరనేది నాకు తెలీదు. బట్ వెన్ ఐ వాచ్డ్ ద షో ఇట్స్ లైక్ లాస్ట్ ఇయర్ చూసాను నేను. ఇట్స్ లైక్ అరే! ఈ అమ్మాయిలో సంథింగ్ ఉంది అనుకున్నాను. థాంక్ యూ. యూ మేడ్ మై డే. యాహ్! చాలా బా అనిపించింది. సో థాట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్‌కొచ్చేద్దాము. మీరు అసల హీరోయిన్‌గా ఎంటర్ అవ్వాలని అసలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎలా ఎలా అనిపించింది? అంటే ఒక మూవీ ఛాన్స్ మీకెలా వచ్చిందసలు? అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు లావణ్య. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు అదివరకు కూడా ఆఫర్స్ వచ్చినియి. మూవీ ఆఫర్స్ వచ్చింది. ఇన్‌ఫాక్ట్ మై డాడ్ బిలాంగ్ టు ద మూవీ ఇండస్ట్రీ. సో, ఓహ్! నాకు చిన్నప్పటి నుంచి చాలా సార్లు మూవీస్ అని అదని వచ్చేవి గానీ, బట్ వి వర్ నెవర్ ఇంట్రెస్టెడ్. మాకసలు ఆ ఫీల్డ్‌లోకెళ్ళాలని ఎప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయింది. ఓకే. సడెన్‌గా ఇప్పుడు ఇందాక 'తానా' షో అని మాట్లాడుకున్నాం కదా! దాంట్లో ఒక అబ్బాయి వన్ ఆఫ్ ఎ టీమ్ బాయ్ హి హుహు. రోట్ ఎ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మాయా స్క్రిప్ట్ ఆ అబ్బాయి రాసాడు. హిస్ నేమ్ ఇస్ కార్తిక్. ఓహ్! యాహ్! 'కార్తీక్' చూసాను. He's an యెస్. 18-year-old boy. So he wrote that script, and the mom is very passionate about filmmaking and all of that. She's a director of the movie herself. యాహ్! Radhika. 'రాధిక' గారు రైట్? Yeah. సో ఓకే. వాళ్ళు దే సడెన్‌లీ కేమ్ ఇన్ తను ఎప్పుడు అంటా ఉంటది నాతో. లైక్ యూ హావ్ బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తావు సాండీ. లైక్ మనం ఎలా కలిసి చేయాలి అది ఇది అని. సడెన్‌గా షీ కాల్డ్ అండ్ సెడ్, "ఏ మూవీ ఇంట్రెస్ట్ ఉందా? మూవీ యాక్ట్ చేస్తావా?" అంటే నేను మూవీనా? నేనా? ఐ డోంట్ నో. నీకెందుకు నాకు మూవీ చేస్తారని అనిపించిందో నాకు తెలీదు గానీ ఐయామ్ నాట్ ష్యూర్. బట్ ద వే షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్, నారేటింగ్ ఐ రియల్లీ ఫెల్ట్ లెట్స్ ట్రై. లేదు. ట్రైలర్ చూసాను. ఐ వాస్ లైక్ లిటరల్లీ అమేజింగ్. అంటే చాలా ఇంప్రెసింగ్‌గా ఉంది. ట్రైలర్ చూడంగానే ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? అనే ఒక సస్పెన్స్ బాగా క్రియేట్ చేశారు. అంటే లైక్ చాలా బా తీశారు. పిక్చరైజేషన్ గాని అది బావుందనిపించింది. థాంక్ చూడంగానే యూ. ఐ హోప్ ది బా ఆడియన్స్ విల్ అనిపించింది. ఎంజాయ్ టూ. ఆ! సారీ? ఐ హోప్ ది ఆడియన్స్ ఎంజాయ్ టూ అంటున్నాను. డెఫినైట్‌లీ. సో ఫస్ట్ అసలు స్టోరీ లైన్ వినంగానే వాట్ డిడ్ యూ థింక్? అంటే ఏమనిపించింది మీకు ఆ స్టోరీ లైన్ వినంగానే ఫస్ట్? నేను వాళ్ళు నాకు స్టోరీ నారేట్ చేసినప్పుడు నాకైతే కొంచెం టెన్షనొచ్చింది. అంటే నేను కెన్ ఐ జస్ట్ క్యారీ దిస్ బికాజ్ ఐయామ్ ప్లేయింగ్ ది టైటిల్ రోల్ కదా! యాహ్! ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ క్యారీ దిస్ ఆన్ మై షోల్డర్స్ ఆల్ బై మైసెల్ఫ్ అని. బట్ ఐ వాస్ అమేజ్డ్ బై దియర్ నారేషన్. ఐ వాస్ అమేజ్డ్ ఆన్ హౌ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ ఆల్ టుగెదర్. నేనైతే ఎక్సైట్ అయ్యాను. వినంగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఆహ్, ఓకే. ఆహ్, అప్పుడప్పుడు అనిపిచ్చేది. చిన్న పిల్లోడు అండ్ తను గూడా ఫస్ట్ డెబ్యూ అండ్ మేము డెబ్యూ అందరూ యాక్ట్ చేసేటోళ్ళందరూ డెబ్యూసే గదా! ఎట్లా వస్తదో ఏంటో అనుకునేదాన్ని కానీ వైల్ దే వర్ నారేటింగ్ నాకు వాళ్ళ విజన్ అర్థమయ్యేది. సో, ఐ వాస్ హ్యాపీ. ఐ థాట్ ఇట్ విల్ బీ ఎ గుడ్ వన్. స్టార్ట్ చేయడం షార్ట్ ఫిల్మ్ అని స్టార్ట్ చేశారు ఫస్ట్.
ఓహ్! అట్లా ఓకే. అట్లా అది ఇండిపెండెంట్ మూవీ అయిపోయింది. వావ్! దట్స్ ఎ గుడ్ థింగ్. సో, యాక్చువల్లీ ఇప్పుడిది కంప్లీట్‌గా ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ గదా! ఇప్పుడు యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు యూ ఆర్ ద లీడ్ యాక్టర్ అండ్ ద స్టోరీ కంప్లీట్‌లీ రివాల్వ్స్ అరౌండ్ యూ. యాహ్! ట్రైలర్ చూసినంత మట్టుకు అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ కానీ నాకనిపించిందేంటంటే యూ ఆర్ ద లీడ్ క్యారెక్టర్. యూ హావ్ టు క్యారీ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. సో, ఈ ప్రెషర్‌ని సంధ్య గారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రైట్? చాలా ప్రెషర్ ఉండేది. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ బికాజ్ ఆహ్, ఇక్కడ 2 థింగ్స్ క్లారిఫై చేయాలి. ఫస్ట్ బిఫోర్ ఐ సే దిస్ అబౌట్ ద ప్రెషర్ గురించి మాట్లాడే ముందు ఒకటి లీడ్ క్యారెక్టర్ కరెక్టే నాది. స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ మీ కరెక్టే. బట్ ద మూవీ వాస్ డిజైన్డ్ ఇన్ ఎ వే దట్ ఎవ్రీబడీ ప్లేస్ a good role. Ante everybody's role is very prominent there. ఓకే. Otherwise, the story doesn't make any sense. So ఓహ్! I played the title role, అంతవరకు కరెక్టే. But everybody's role is very important. ఆహ్, అండ్ ప్రెషర్ మాటకొస్తే చాలా భయమేసేది. ఫస్ట్‌లో అయితే హ్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ థాట్ ఐ కెన్ యాక్ట్. ఏదో ఓకే. సరదాగా డబ్ స్మాషెస్ అవి ఇవి చేస్తూ ఉండేదాన్ని గానీ, ఐ నెవర్ థాట్ ఐ హావ్ దిస్ యాక్టింగ్ థింగ్ ఇన్ మీ. సో ఇట్స్ లైక్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్ దట్ దే ఆర్ డూయింగ్ ఆన్ మీ కదా! అండ్ యాహ్! ఎస్పెషల్లీ నన్ను నమ్మేసి ఒక టైటిల్ క్యారెక్టర్ ఇచ్చేస్తే నాకేంటి అంటే హ్మ్, బయట చూడటానికి ఎట్లున్నా నాట్ ఎవ్రీబడీ విల్ డూ జస్టిఫికేషన్ ఆన్ ద స్క్రీన్. అంటే నాట్ ఎవ్రీబడీ విల్ లుక్ ద సేమ్ ఆన్ ద స్క్రీన్. యాహ్! సో అండ్ ఆల్సో అలా కొన్నుంటాయి. లుకింగ్ ఒకటే కాదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కన్విన్స్ ది ఆడియన్స్ అది ఇది అనేసి. బికాజ్ మై క్యారెక్టర్ ఈస్ ఆల్వేస్ డిస్ట్రెస్డ్. నేను బయట ఐఎమ్ హైపర్. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, యాక్టివ్. సో నన్ను నన్ను చాలా దువ్వేవాళ్ళు, చాలా మౌల్డ్ చేసేవాళ్ళు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ జస్టిస్ అనేది ఉండేది. బట్ ఐ థింక్ వి ఆల్ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ డోంట్ నో. యూ గైస్ షుడ్ టెల్ మీ. ఐ షుడెంట్ టాక్ మచ్ లేదు. అబౌట్ ద డెఫినైట్‌లీ. అంటే రోల్. చూడంగానే వాస్ లైక్ అంటే నాకు మీరు పర్సనల్‌గా తెలుసు. అంటే యూ ఆర్ లైక్ వెరీ యాక్టివ్, వెరీ సోషల్ పర్సన్ కదా! సో, సడెన్‌గా అంత అంటే కామ్ అండ్ కూల్ క్యారెక్టర్ లాగా చేయాల్సొచ్చింది గదా! ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్. అంటే యాహ్! తను ఎంతసేపు ఏమనేదంటే, "నువ్వు నువ్వు మా నేను సీరియస్‌గా మాట్లాడుతున్నా గూడా నీ కళ్ళు మెరుస్తున్నాయి" అంటది. "నీ కళ్ళు నవ్వుతున్నాయి" అంటది. ఇట్స్ వెరీ హార్డ్ టు కమ్ ఔట్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ బీ సంబడీ దట్ యూ కెనాట్, దట్ యూ ఆర్ నాట్. సో సో గుడ్. గుడ్ థట్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. చాలా గ్రేస్‌ఫుల్‌గా తీసుకెళ్లారు. మీరు క్యారెక్టరైజేషన్ గాని, మీ పర్సనల్‌గా మీరు అంటే మాకు తెలిసిన సంధ్య గారు వెరీ యాక్టివ్ పర్సన్. కానీ క్యారెక్టర్‌లో లీనం అయిపోయారు ఇక్కడ కంప్లీట్‌గా. సో థాంక్ యూ. దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఇది చూసిన తర్వాత అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ రియాక్షన్, మీ కిడ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? I'm very proud to be part of a family who's extremely supportive, Lavanya. They support me. ఎట్లా అంటే నేనిక్కడ దూకుతానంటే దూకు అంటారు. ముందు దూకేయ్ అంటారా? దూకేయ్ నువ్వు నీకు దూకాలుందా దూకేయ్ అని. సో నేను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. సో ఐ నో ద అంటే I have my own company, right? I have an IT company, and యాహ్! we are us together, and I own my own dance and fitness studio. At the same time, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో అన్ని చేసుకోవాలి. There's a lot of things that Fox దీంట్లో కూడా I'm a host. So యాహ్! I have a lot of things in my plate. In between ఈ organizations, ఈ cultural events ఏమైనా వస్తే దానికి కోఆర్డినేషన్ చేయాలి. So I'm always super duper busy. సో అలాంటిది నా ఈ ము అంత అంత క్రేజీనెస్‌లో సడెన్‌గా వచ్చి ఓకే. ఐయామ్ డూయింగ్ ఎ మూవీ అనంగానే మా వాళ్ళకి అసలు అర్థం కాలేదు. నా పిల్లలైతే "యూ విల్ డూ ఇట్ మమ్మా. యూ విల్ రాక్" వావ్! అంటారు. లవ్లీ గదా! మా హస్బెండ్ ఈస్ మనకి వెరీ ఫస్ట్ సపోర్టివ్. ఆ! మనకి ఇంట్లో ఫస్ట్ సపోర్ట్ కావాల్సిందే ఆ! కిడ్స్. వాళ్ళకి యూ నాకు కెన్ ఇద్దరు డూ ఇట్ అండ్ బాయ్స్. నాకు ట్విన్ బాయ్స్ ఇద్దరు. వావ్! ఓకే. యాహ్! సో, అండ్ మై హస్బెండ్ అండ్ మై బాయ్స్ దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ సపోర్టివ్. ఎట్లా అంటే నాకు ఏదైనా షో ఏమైనా ఉంది ఏదైనా అంటే నాకు చెప్పులు మోసుకొస్తారు, నా బ్యాగ్‌లు మోసుకొస్తారు, నాకు తినిపిస్తారు. దే విల్ టేక్ అసలు ఫుల్ కేర్ తీసుకుంటారు. అండ్ ఐయామ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ యాహ్! అదే a అండి family అనుభవిస్తున్నాను. who చాలా can బ్లెస్డ్ అండ్ respect లక్కీ. women and support them and their dreams, you know? ట్రూ. 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 అంటే మీరు చాలా బ్లెస్డ్ అండ్ లక్కీ అదే చెప్తున్నా నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే Because it's we give each other a lot too. We support each other same way. I think they also learn to do that back to each and every one of us. నో దట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఎవ్రీథింగ్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యూ. సో ఫ్యూచర్‌లో Yeah. వాళ్ళు కూడా మల్టీ టాస్కింగ్ ఎలా చేయాలంటే మై మామ్ డస్ మెనీ థింగ్స్ ఇన్ ఎ డే. సో ఓకే ఈవెన్ వి హావ్ టు లెర్న్ అని అనుకుంటారేమో.
యాహ్! యాహ్! గుడ్. గుడ్. సో, సంధ్య గారు మీరు ఇవన్నీ చేస్తుంటారు కదా! హౌ డు యూ మేనేజ్ టైమ్ యాక్చువల్లీ? అంటే అంటే డు యూ హావ్ ఎనీ స్కెడ్యూల్స్ ఆర్ డు యూ ప్లాన్ అకార్డింగ్‌లీ? అంటే ఎలా చేస్తారు? అంటే స్ట్రింజెంట్ టైమ్‌లైన్స్ ఏమైనా పెట్టుకుంటారా? లేకపోతే గో విత్ ద ఫ్లో అనుకుంటారా? నేను ఐల్ ట్రై టు నాకు ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ మై హస్బెండ్. పొద్దున్నే లేవంగానే నాకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి థింగ్స్ టు డూ రాసేసుకుంటా ఉంటాననమాట. అండ్ మై హస్బెండ్ డస్ ద సేమ్ థింగ్. సో, ఆ చెక్ లిస్ట్ ఫినిష్ అయ్యేసరికి నాకు ఎండ్ ఆఫ్ ది డే అయిపోద్ది. ఒక్కొక్కసారి చెక్ లిస్ట్ క్యారీ ఫార్వర్డ్ గూడా అయిపోతుంటది నెక్స్ట్ వీక్‌కి. సో, వావ్! యాహ్! మై స్కెడ్యూల్ ఈస్ ఆల్‌వేస్ క్రేజీ. బట్ ఐ లవ్ ఇట్ దట్ వే. I like to be busy because that makes me feel very content and happy. That makes me who I really am. And I feel proud of myself. And also, ఇష్టమైనవి చేస్తే కష్టంగా అనిపించదు అంటారు కదా! డెఫినైట్లీ. యాహ్! సో ప్యాషన్ డ్రైవ్స్ దట్స్ వాట్ ఐ కాల్ ఇట్ యాస్. ఇష్టమైనవన్నీ ఉంటే చేసేద్దాం. ఎట్లాగైనా చేసేద్దాము అన్నట్టుగా డ్రైవ్ వచ్చేస్తది. ఆహ్, డెఫినైట్లీ. ఐ థింక్ మనకి దట్ ఈస్ మీ. యాహ్! హార్ట్‌ఫుల్లీ ఇఫ్ వి వాంట్ టు డూ థింగ్స్ ఆటోమేటికల్లీ వి కీప్ ప్లానింగ్ దోస్ థింగ్స్. సో యాహ్! అంతే. 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 సో, సంధ్య గారు ఇప్పుడు టాలీవుడ్ నుంచి మళ్ళీ మూవీ ఆఫర్స్ వస్తే సంధ్య గారు అటెళ్లి బిజీ అయిపోతారా? లేకపోతే ఇక్కడ మళ్ళీ బ్యాక్ ఉంటారా? వస్తున్నాయి లావణ్య. బానే వస్తున్నాయి. వావ్! గుడ్. కాకపోతే వి హావ్ అవర్ ఓన్ రిజర్వేషన్స్ గదా! ఇట్స్ నాట్ లైక్ వి కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. సో, చాలా అలా ఫిల్టర్ అయిపోతుంటాయి నాకు. బట్ ఐ'మ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ సమ్ గుడ్ స్టఫ్. సో, హోప్‌ఫుల్లీ ఐ విల్ హావ్ సమ్ ప్రాజెక్ట్స్ దిస్ ఇయర్ యాస్ వెల్. బట్ ఐ కాంట్ గుడ్. టాక్ అబౌట్ ఇట్ యెట్. సో, మా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి తెలుగమ్మాయి అంతేం దొరికేసింది. అంతేం లేదు. ఇఫ్ నాట్ మూవీస్ సంథింగ్ ఆర్ ది అదర్ యూ విల్ బి సీయింగ్ మీ ఇన్ సమ్ వే ఆర్ ది డెఫినైట్లీ. సీ వై షుడ్ వి థింక్ లెస్ అబౌట్ అస్. ఎందుకంటే మనలో టాలెంట్ ఉంది. డెఫినైట్లీ అది బయటకొచ్చే టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఆఫర్స్ గూడా వస్తూ ఉంటాయి. సో, అదర్. మీరింకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ. సో, సంధ్య గారు ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్‌కొచ్చే లేడీస్‌కి యూజువల్లీ ఇప్పుడు మీరు అంటే చేస్తూ ఉంటారు. యూ బీన్ మెంటరింగ్ సో మెనీ పాజెంట్స్‌కి కావచ్చు. చాలా చోట్ల యూర్ డూయింగ్ కదా! గైడెన్స్ అన్నీ ఉంటది. సో, వాట్ డు యూ వాంట్ టు సే టు ది వుమెన్ హూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ పాజెంట్ వరల్డ్ ఎగ్జాక్ట్‌లీ? Okay, I think we can cover a lot of important points here. ష్యూర్. What I would say is, ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ అనేది ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటది. ఒక టాలెంట్ ఉంటుంది. ఇఫ్ నాట్ ఫర్ ద బ్యూటీ పాజెంట్, like re, uh, 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 find out, identify what you are, identify what you can put out there. రోజు జాబులు చేసి ఇంట్లో అదే కాదు లైఫ్ అంటే. దెర్ ఇస్ మోర్ టు ఇట్. ఎక్స్‌ప్లోర్ యువర్ లైఫ్. లైఫ్ ఇస్ టూ షార్ట్. ఎక్స్‌ప్లోర్ ఇట్. ఫైండ్ వాట్ యు ఆర్ మేడ్ ఆఫ్ అండ్ బ్రింగ్ దట్ ఔట్. నేను పాజెంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, నాకు అది యాక్చువల్లీ చాలా యాక్సిడెంటల్‌గా అయింది. పాజెంట్ వాస్ నెవర్ ప్లాన్డ్ ఫర్ మీ. ఓకే. బట్ ఐ థింక్ టేక్ ఇట్ యాస్ అ ప్లాట్‌ఫార్మ్. నాకైతే అదొక ప్లాట్‌ఫార్మ్ అని అనుకుంటాను. టు షో మై సెల్ఫ్ ఔట్ దేర్. అండ్ ఆల్సో ఐ ఫీల్ it takes a lot of guts. ట్రూ. It's not easy to get on. You have done it too, right? So you know యాహ్! how it feels. You yourself are one of the winners. You are a beauty queen as well. So it takes, you know how it feels. It takes a lot of guts. It's not easy. అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళకి క్రౌన్ వేసుకొని తిరిగేస్తున్నారు అది ఇది అని. ఎగ్జాక్ట్‌లీ. You're right, right? So నాకు అది విన్నప్పుడు ఏమనిపిస్తది తెలుసా? It's very difficult to put yourself out there to be యాహ్! watched by so many people. బ్యూటీ పాజెంట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ. ఇట్స్ అందంగా ఉండేవాళ్ళు, దట్స్ నాట్ వాట్ ఇట్ ఇస్. బికాస్ బ్యూటీ ఎగ్జాక్ట్‌లీ. పాయింట్స్ కూడా ఉండవు. సో అసలు వాట్ యు జీరో. ఆర్ అనేది బ్యూటిఫుల్ ఇన్‌సైడ్ ఔట్ అంటారు కదా! దట్ ఈస్ అ బ్యూటీ పాజెంట్ నా డెఫినిషన్ లో అది. దట్ ఈస్ హౌ ఐ డిఫైన్ ఇట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అప్ ఫ్రెండ్. వస్తున్నారు, ముందుకొస్తున్నారు. లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ they're organizing, they're planning pageants. So whether it's however way it is planned or whatever it is, I'm glad that the women are putting themselves out there. They're coming forward. They're trying to prove what they are. So I would just say hats off to you. ఏది పట్టించుకోవద్దు. మీకు చేయాలి అంటే చేసేయండి. ఎంజాయ్ చేయండి. Family support is very important. So, like I said, balance everything and put some time for yourself and achieve what you wanted to. So, వేరేవన్నీ ఏది పట్టించుకోవద్దు. It's an achievement. It's an honor to be a queen. It's not everybody can participate, and it's not easy putting yourself out there. So rock it.
సూపర్‌గా చెప్పారు సంధ్య గారు. వెరీ ఇన్‌స్పైరింగ్ వర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ అంటే నేను పాజెంట్ వరల్డ్‌కి కూడా ఐ వాస్ వెరీ న్యూ. వెన్ ఐ ఎంటర్డ్ ఐ లిటరల్లీ హాడ్ నో క్లూ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు మొత్తం వర్చువల్‌గా అయిపోయింది. ఒకప్పుడు మీరు స్టేజ్ మీదకి వెళ్లి చేసేది, ర్యాంప్ మీద వర్క్ చేసేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ మీకు. కానీ ఈ కన్విన్సింగ్ ఇన్ ఎ వర్చువల్ వే ఈస్ వెరీ టఫ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఆపోజిట్ అంటాను. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. సీ ఎవ్రీబడీ ఫేసెస్ ద ఛాలెంజెస్ కదా! వర్చువల్ ఒక ఛాలెంజ్ అయితే స్టేజ్ మీదకెళ్ళి లైవ్‌లో పెర్ఫార్మ్ చేయడం ఒక ఛాలెంజ్. బట్ నేను అనేది ఏంటి అంటే ముందుకొస్తున్నారు. they're happy to come forward. They're happy to be gutsy. They love to put themselves out there. That matters a lot. డెఫినైట్‌లీ. సో, అంటే నాకనిపించిందేంటంటే బికాజ్ ఐ డిడ్ంట్ గో ఆన్ టు దట్ ర్యాంప్ అవన్నీ నేను చేయలేదు కాబట్టి నాకు తెలీదు. కానీ వర్చువల్ వరల్డ్‌లో మీరు కూర్చొని ఆ స్క్రీన్ మీద ఉండే ఆ 5, 10 మినిట్స్ యూ హావ్ టు కన్విన్స్ ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ అరౌండ్ యూ. సో, దట్స్ మోర్ టఫ్ ఫర్ మీ అని నాకనిపించింది. మేబీ ఇట్స్ ద అదర్ వే రౌండ్. మేబీ ఇఫ్ ఐ గో అండ్ డూ ఇట్ ఆన్ ఎ ర్యాంప్ మేబీ ఐ విల్ ఫీల్ థాట్ మోర్ డిఫికల్ట్ దాన్ దిస్. లేదు. ఐయామ్ ష్యూర్ యూ హావ్ యువర్ ఓన్ ఛాలెంజెస్ టూ. బికాజ్ నేను జడ్జింగ్ అవి చేశాను కదా! I saw that pressure and all. You don't even know if the audience got connected to you or not because they're not looking at you completely. యాహ్! I అంత see what ఫీల్ you're మిస్ trying to అవుతాం say. మనం. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్‌లో ఉన్నప్పుడు ఆ చీర్ అప్ అవి మనకు తెలిసిపోతుంటుంది. ఓకే. వి హావ్ డన్ గుడ్. ఓకే. మనకి వచ్చేసింది. అంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కానీ వర్చువల్ ఏమవుతుందంటే అందరూ చూస్తూ ఉంటారు. ఎవరు చెప్తున్నారో అర్థం కాదు. ఆడియన్స్ నుంచి ఏం రాదు ఫీడ్‌బ్యాక్ అప్పుడే. సో ఇట్ విల్ బి లైక్ ఓకే. నువ్వు చేసావా? నీ పని అయిపోయిందా? ఇంక నువ్వు వెళ్ళు అన్నట్టుగా ఉంటుంది. సో గుడ్. బట్ అయినా సరే ముందుకొచ్చావు గదా! ఆసమ్. థాంక్ యూ. సో సంధ్య గారు యాక్చువల్‌గా అంటే ఇప్పుడు మీరిప్పుడు ఉంటున్న వరల్డ్ చుట్టూలో అంటే నార్మల్‌గా ఇప్పుడు మీరు వర్క్ కానీ, లేకపోతే ఈ ఫ్యాషన్ వరల్డ్ గాని ఎవ్రీథింగ్ హాస్ ఎ లాట్ ఆఫ్ నెగటివిటీ సరౌండెడ్ బై యూ కదా! అంటే ఉంటుంది బ్యాక్ పుల్లింగ్ ఇవన్నీ. సో హౌ డు యూ హ్యాండిల్ దోస్ క్రిటిసిజమ్స్ అండ్ నెగటివిటీస్? Um, criticisms, criticize అందరూ చేస్తారు. I always take constructive criticisms very constructively. నాకు తెలిసి నా ముందుకొచ్చి ఎవరు ఏం క్రిటిసైజ్ చేయలేదు. బ్యాక్ క్రిటిసైజ్ చేస్తుంటే నేనేం చేయలేను. బట్ ఇఫ్ సంబడీ కమ్స్ అండ్ టెల్స్ మీ శాండీ ఈసారి ఇట్లా ట్రై చెయ్యి ఆర్ ఇట్లా అనకుండా ఉండాల్సింది ఏమన్నా ఉంటే I take it very seriously. I will try to correct myself. I will try to become a better version of myself each and every day. క్రిటిసిజమ్స్ మనకు ఉండాలండి. ఎప్పుడు ప్రైజెసే కాదు. క్రిటిసిజమ్స్ గూడా ఉండాలి. ఉంటేనే మనం బెటర్ చేసుకుంటాం. మనల్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. బికాజ్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్. యాహ్! ఇంకా ఇంకేంటి నెగటివిటీయా? అంటే యూజువల్లీ వస్తాయి కదా! ఇప్పుడు ఆ ఫీల్డ్‌లో మీరున్నప్పుడు జనరల్‌గా పాజిటివ్స్ ఎన్నుంటాయో నెగెటివ్స్ కూడా అంతే ఈక్వల్‌గా వస్తూ ఉంటాయి. ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ కాంపిటీషన్. దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ నెగటివిటీ. ఇఫ్ నాట్ లాట్ I haven't seen a lot of negativity honestly. Probably ఏదో చిన్న చిన్నగా అలా కనబడుతుంటాయి. అప్పుడప్పుడు మనం పట్టించుకోము. ఇంకా కాంపిటీషన్ అయితే ఉంటది. వాట్ ఐ ఫీల్ ఇస్ there will always be people who share the same passions as you are. ఓకే. Okay, doesn't mean you have to compete with them, or if we are all competing on the same platform, doesn't mean we are competing with each other. You are actually there to put your best. Inka whatever it is, tarvat sangat tarvat. Nenaithe, I personally feel pageants usually you will tend to make don't want to say it, but I ignore it, Lavanya. I completely ignore it. నేనైతే ప్రేమగానే ఎళ్తానికి ట్రై చేస్తాను. లవ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. రెస్పెక్ట్ చేస్తాను. ఎఫెక్షన్ చూపిస్తాను. If there is a problem, I will go talk to them or whatever. But if the other person is not ready, it's not my problem. But I'm always proud of myself that I'm always there to help each other or cheer the other person. Pageant అప్పుడు కూడా I'm always there. I made lot of friends. కానీ యాహ్! ఒకటి కాంపిటీషన్ ముందు ఒకలా ఉంటది. తర్వాత ఒకలా ఉంటది. సో దట్స్ డిఫరెంట్ దాన్ని హెల్ప్ చేయలేము. ఆస్పెక్ట్ ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు హెల్ప్ ఇట్. బట్ నా అంతట నేను అయితే ఐ నెవర్ గేవ్ ఎనీ నెగటివిటీ ఆర్ ఎనీథింగ్. నాకు కూడా పెద్దగా ఏం టచ్ అవ్వదు. నేను పెద్ద పట్టించుకోను. లైక్ ఐ సెడ్ బిఫోర్ వచ్చినా కూడా నేను పెద్ద పట్టించుకోను. కాంపిటీషన్ అనేది ఉంటది. యూ జస్ట్ ఓకే. డోంట్ ఫీల్ ద కాంపిటీషన్. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐఎమ్ దేర్ బై మై సెల్ఫ్ టు గివ్ ద బెస్ట్ అంతే. ఐఎమ్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీబడీ అని నేను బిలీవ్ చేస్తాను. ఐ హోప్ ఎవ్రీబడీ ఆల్సో ఫీల్ ద సేమ్. అండి. చాలా బా చెప్పారు. ఎందుకంటే గివ్ లవ్ అండ్ లీవ్ ఇట్ రెస్ట్ వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఎలా Yeah, because తీసుకుంటారో everybody
Yeah, exactly. Because ప్రతి ఒక్కళ్ళకి in their head they are the best. యాహ్! ఆ స్పిరిట్‌తో కంటిన్యూ అయిపోవాలి. యూ డోంట్ హావ్ టు కంపీట్ అండ్ కంపేర్ అండ్ ఆ ప్రెషర్ ఒద్దు. పీపుల్ షుడ్ కమ్ ఔట్ ఆఫ్ థట్. ఇట్స్ ఓకే. ఎవ్రీబడీ కెన్ షేర్ ద సేమ్ ప్యాషన్. అందరికీ అలాంటి ఇంట్రెస్ట్‌లుంటాయి. ట్రై చేయాలనుంటాయి. ట్రై చేయొచ్చు. యాహ్! డజంట్ మీన్ యూ ఆర్ కల్ట్ ఎనిమీస్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో, ఈ షో చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. సో, డెఫినైట్‌లీ యాహ్! కొట్టుకోవడం ఆపేయండి. ఎంజాయ్ ఆపే చేయండి లైఫ్‌ని. గుడ్. గుడ్. చెప్పారు సంధ్య గారు. సో, 2020 సంధ్య గారి వర్డ్స్‌లో ఏంటి? అంటే మీకెలా అనిపించింది? కోవిడ్ ఈ 2020 మొత్తం హౌ డిడ్ ఫీల్ అండ్ టుక్ ఇట్? 2020 నాకు అంటే I feel really bad for all the people who have suffered and all the people obviously jobs gaani anything health wise gaani a lot of things a lot of people have suffered. I feel very sorry for them. బట్ నా వరకు నేను అంటే నాకు కూడా నేను చాలా మిస్ అయ్యాను. అంటే ఆ టైంలో నేను కొన్ని చేయాల్సినవి ఉండే. నేను చాలా సాక్రిఫైసెస్ చేసేసాను. చాలా మిస్ చేసేసాను. అంటే ఐ వాస్ ద న్యూ క్వీన్ టూ అట్ దట్ టైమ్. ఓహ్! ఓకే. Yeah, national winner, Mrs. Bharat national ఆమె winner. భారత్ నేషనల్ విన్నర్. So a lot of opportunities came to me and I had to let go a lot of them because I cannot travel, I cannot move from the house atlaga. But that's okay. I always feel manadanedi ఎప్పటికైనా వస్తుంది. మన దగ్గరే ఉంటది. అది యూ కెనాట్ క్విట్. సో దట్స్ ఓకే. మేబీ ఇట్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్ అనుకున్నాను. అండ్ నేను ఆ టైం చాలా ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకున్నాను. నా పిల్లలతో, మై హస్బెండ్‌తో బికాస్ వాళ్ళకి నోబడీ వాస్ లీవింగ్ ద హౌస్. ఎవ్రీబడీ వాస్ స్టక్ ఇన్ ద హౌస్ రైట్. సో యోగాలని నేను ఇంజినీరింగ్ చేశాను ఈషా యోగాలు. ఓహ్! యోగాస్ అని, మెడిటేషన్ అని ఇంట్లో అందరిని కూర్చోబెట్టేసి ఇంకసలు 40 డేస్ అని చెప్పి 40 డేస్ చేయాలి కదా అది ఓకే. శాంభవి ఓకే. ముద్ర. So యాహ్! I made my family practice that along with me, and we all enjoyed spending time with each other. And we were there for each other. Whatever charity work we could do, whatever help we could do, extend our hand. We always did that. Spent a lot of time. So negativity ni ante COVID ni adi mind lo తీసేసి how can we help? యాహ్! How can we make this productive అనే దాని మీద వర్క్ చేసాము. అండ్ ఐ థింక్ ఇట్ హెల్ప్ మీ అ లాట్. అంటే పిల్లలతో బాగా స్పెండ్ చేశాను. ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. గుడ్. సో, మంచి ఫ్యామిలీ టైమ్ దొరికిందన్నమాట అయితే. బాగా. అంటే ఆ క్రేజీనెస్ ఇందాక అన్నాను కదా! అంత క్రేజీ స్కెడ్యూల్ నుంచి సడెన్‌గా ఒక్కసారి ఫ్రీ అయ్యేసరికి వావ్! awesome. Now we get to see each other every day, non-stop, 24/7, cook, eat together, cook together. సో, దట్స్ రియల్లీ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే బయట పాండమిక్ వాస్ రియల్లీ బ్యాడ్. దట్స్ ఎ బ్యాడ్ థింగ్. కానీ చాలా మందికి రిలేషన్స్, ఫ్యామిలీ టైమ్స్ ఇవన్నీ గూడా ఈ కోవిడ్‌లోనే చాలా వరకు అందరూ అలవాటు చేసుకొని మళ్ళీ బ్యాక్ టు దేర్ లైఫ్స్‌కెళ్లారనిపించింది నాకైతే. సంధ్య గారు మీతో మాట్లాడుతూ ఉంటే ఇలా టైం వెళ్ళిపోతూనే ఉంది. సో, మీరు వెళ్ళే ముందర మీకో చిన్న రాపిడ్ ఫైర్ రెడీగా ఉన్నారా? ఓకే. ఓకే. డన్. లెట్స్ సీ. నాకు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇస్తున్నారు. మరి మా షోకొచ్చినప్పుడు ఆ మాత్రం సర్ప్రైజ్ ఉండాలి గదా! ఓకే. లెట్స్ సీ. ఆర్ యూ రెడీ? యెస్. ఓకే. ఓకే. సో, మీ దృష్టిలో వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ లవ్? వాట్ ఇస్ సింబల్ ఆఫ్ లవ్? యాహ్! అంటే సింబల్ ఆఫ్ లవ్? లవ్ అంటే హార్ట్ అంటే అందరూ యూజువల్లీ హార్ట్ అంటారు కదా! సంధ్య గారు హార్ట్ కాకుండా సంథింగ్ ఎల్స్ డు యూ హావ్? ఓహ్! అట్లానా? నేను ఐ ఫీల్ అ హగ్ హగ్. would tell you will tell the other person how much you love them. అంటే చాలా రకరకాల హగ్స్ ఉంటాయి కదా! ఫ్రెండ్లీ హగ్, మామ్ హగ్ అట్లాగా. I feel a hug will represent how much you love them, show them how much you love them అని. నేనైతే అట్లాగే ప్రేమ చూపిస్తాను. ఏదైనా నచ్చేస్తే ఎళ్లి గబుక్కని హగ్ చేసేసుకుంటాను. ఓకే. మీ దృష్టిలో లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది? అంటే ఒక మనిషిని చూడంగానే లవ్ అంటే ఫస్ట్ సైట్ ఎలా అంటే లుక్‌ని బట్టా? మాట్లాడిన తర్వాతనా? హౌ డు యూ ఫీల్ దట్? Attitude, behavior ఓకే. that matters a lot. I will never fall for looks. ఓకే. మీకు మల్టీ స్టారర్ మూవీలో ఆఫర్ వస్తే ఎవరితో చేస్తారు? హే హీరో ఆర్ హీరోసా? ఆ! హీరోసా? హీరోయిన్సా? ఎవరైనా మీ చాయిస్ హీరో ఆర్ హీరోయిన్? అల్లు అర్జున్. అల్లు అర్జునా? ఓకే. ఓకే. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. ఓకే. సో, వెల్త్‌ని పక్కన పెడితే మీరు ఎంత తీసుకున్నా మీ దగ్గర ఇంకా ఇంకా కావాలనిపించేదేంటి? వెల్త్‌ని పక్కన పెడితే ఇంకా ఇంకా కావాలనిపించేది ఐ థింక్
హ్యాపీనెస్. ఓకే. అంతే గదా! మనం హ్యాపీగా ఉండడానికే ఏదైనా చేస్తాం గదా! సో, ఐ థింక్ హ్యాపీనెస్ ఇస్ వాట్ ఐ క్రేవ్ ఫర్. గుడ్. ఒక డే మొత్తం సంజయ్ గారిని ఖాళీగా కూర్చోబెట్టేసి ఒక ఐలాండ్‌లో వదిలేస్తే వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ ఏం చేస్తారు? ఓహ్! ఐ లవ్ మ్యూజిక్. నన్ను గనక ఒక ఐలాండ్‌లో వదిలేస్తే పాటలు వింటాను, డాన్స్ ఏస్తాను. ఐల్ జస్ట్ ఎంజాయ్. ఐ లవ్ డాన్సింగ్. నాకింక ప్రపంచం ఏమైపోయినా గూడా సంబంధం లేదు. ఓకే. సో, సంధ్య గారికి బాగా క్రేవింగ్ అనిపించే ఫుడ్ ఐటెమ్ చాక్లేట్. చాక్లేటేనా? ఐ నెవర్ ఫీల్ సిన్. ఐ'మ్ హ్యాపీ. నన్ను ఫుడ్డు గూడా వద్దు. జస్ట్ చాక్లేట్ ఇస్తే నేను తిని బతికేస్తాను. అంతేనా? ఓకే. అలా గిల్ట్ అసలుండదు. ఓకే. గుడ్. సో, మోస్ట్ వ్యూడ్ వీడియోస్ మీ యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా! మీది బాగా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఏది? ఆ! ఎక్కువ మాయ. ఓకే. గుడ్. గుడ్. మాయ సో, టీజర్. సడెన్‌గా అర్ధరాత్రి బయటికెళ్ళాలంటే ఎక్కడికెళ్తారు సంధ్య గారు? అంటే లాంగ్ ఐస్ క్రీమ్‌కే ఎళ్తాను. ఎళ్ళాలనుంటే ఇదేనా? ఐస్ క్రీమ్ మిడ్‌నైట్ ఐస్ క్రీమ్ ఓపెన్ చేసుంటే పట్టుకెళ్ళిపోతాను. మా జనాల్ని పట్టుకెళ్ళిపోయి, నా ఫ్రెండ్స్‌ని, నా ఫ్యామిలీని, పిల్లల్ని పట్టుకెళ్ళిపోయి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ఓకే. గుడ్. గుడ్. సో, మీ రాపిడ్ ఫైర్ అయిపోయింది. రిలాక్స్ అయిపోండి. సో, యాహ్! సంధ్య గారు చాలా బాగా గడిచింది మన కాన్వర్జేషన్స్ అన్నీ. సో, వెళ్ళే ముందర మా ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? Um, Thank you, Lavanya, first of all, for inviting me for this show. I know మనం almost 1.5 month నుంచి కోఆర్డినేట్ చేస్తున్నాము. You were trying to pull me into this show from a long time, but we didn't get a chance to work together yet. But thank you for inviting me for Valentine's Day. I feel so happy and so blessed. And thank you, Mana TV, for this wonderful show. And ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే లైఫ్ ఇస్ టూ షార్ట్. నేను ఇందాక అన్నట్టు ఇట్స్ టూ సింపుల్. డోంట్ కాంప్లికేట్ ఇట్. గివ్ లవ్. ఓన్లీ లవ్ తప్పించి వేరే ఎమోషన్‌కి ప్లేస్ ఇవ్వద్దు. నెగెటివ్ ఎమోషన్‌కి స్పేస్ ఇవ్వద్దు. ఎంజాయ్ బీయింగ్ యూర్‌సెల్ఫ్. ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్ ద వే ఇట్ ఈస్ మెంట్ టు. అండ్ కీప్ రాకింగ్. థాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. మీ బిజీ స్కెడ్యూల్‌లో మీ టైం తీసుకొని అడగంగానే మా షోకొచ్చి ఇంత చక్కగా ఎన్ని కబుర్లు వాలంటైన్స్ డే స్పెషల్‌లోగా మాకు చెప్పినందుకు చాలా చాలా థాంక్ యూ. అండ్ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను 'మాయ' మూవీ రిలీజ్ అవుతోంది. సో, మన సంధ్య గారిని మనం అందరం కలిసి ఎంకరేజ్ చేద్దాము. సో, ఆల్ ది బెస్ట్ టు యూ సంధ్య గారు. అండ్ ఓహ్! చెప్పలేదు. ప్లీజ్ వాచ్ మాయ. పర్లేదు మీ తరపున మేము చెప్పేసాము. థాంక్ యూ. సో, చూసారు కదండీ! ఈ వారం మన సంధ్య గారితో ముద్దుగా ముచ్చట్లన్నీ అయిపోయాయి. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో అందమైన భామతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ లావణ్య. సెలవు.